కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా అవినీతి, విచారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖలు రాయడం లేదు? మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఓడిపోయిన తర్వాత కొంచెం యాక్టివ్ అయినాడు. మళ్ళీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి మీద విమర్శలకు దిగిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం విచారణ చేపడతా ఉన్నాం, రివ్యూలు చేస్తూ ఉన్నామని అడుగుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. ఇంకెప్పుడు విచారణ కోసం సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి ఎందుకు లేఖలు రాసలేడు? విచారణ చెయ్యాలి దీని మీద, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అని కూడా ఎందుకు అడుగుతలేడంటూ కూడా వకీల్ సాబ్ రఘునందన్ రావు క్లియర్గా అడుగుతాం. మాజీ ఎమ్మెల్యే నిజానికి కూడా మరి విచారణ చేపడతా ఉన్నాం, మేడిగడ్డ మీద కావచ్చు, కాళేశ్వరం మీద కావచ్చు అవినీతి జరిగింది అని కూడా అసెంబ్లీ సాక్షిగా, అదేవిధంగా ఎమ్మెల్సీకి సంబంధించిన సభలో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పుకుంటూ వచ్చారు కదా. మరి ఎందుకు కేంద్రానికి లేఖలు రాసలేరు అంటూ కూడా మన రఘునందన్ రావు గారు మాట్లాడుతున్నటువంటి విషయం. సో ఇక్కడ మరి చూడాలి దానికి సంబంధించినటువంటిది. అదేవిధంగా విచారణ వాయిదా, కాళేశ్వరంపై 2 వారాల్లోగా వివరాలు ఇవ్వండి, సర్కారును ఆదేశించిన హైకోర్టు. ఇది విచారణ వాయిదా అయింది, కాళేశ్వరం పైన 2 వారాల్లోగా వివరాలు ఇవ్వండి, సర్కారును ఆదేశించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు కూడా ఇచ్చిందంట. ఏమనంటే 2 వారాల్లోగా 2 వీక్స్లోగా కాళేశ్వరం పైన జరిగినటువంటి అవినీతి అంటున్నారు కదా, దాని గురించి వివరణ ఇవ్వండి అంటూ కూడా హైకోర్టు ఇచ్చిందంట.